ముగింపు. పరిపాలనా అధికారి కె అరుణకు ఘన పదవీ విరమణ సన్మానం. కె అరుణమ్మ సమాజ సేవే లక్ష్యంగా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తూ 2000లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరి విశేష సేవలందించారు. చెంచుగూడాల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, ఫ్యామిలీ ప్లానింగ్, మోటివేషన్, వైద్య శిబిరాల్లో చురుకుగా పాల్గొని సేవలందించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కమిటీ సభ్యురాలుగా పనిచేసి 2014లో పదోన్నతి పొందగా 2023లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పరిపాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రాంతంలో పుష్కరాలు, మహాశివరాత్రి, ఉగాది వంటి సందర్భాల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాల్లోనూ సేవలందించారు. 42 ఏళ్లకు పైగా అంకిత భావంతో విధులు నిర్వహించిన ఆమె పదవి విరమణ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సబార్డినేట్ సిబ్బంది ఘనంగా సన్మానించి ఆమె భవిష్యత్తు జీవితం ఆరోగ్యం, ఆనందం, శాంతితో నిండాలని ఆకాంక్షించారు. కె అరుణను ఆటపాటలతో, ఆనందాలతో ఘనంగా జరిపారు. అంటే నా క్లాస్మేట్స్ వచ్చారు, నేను 10th వరకు చదువుకున్నాను. అక్కడ ఉదయంలో స్టూడెంట్స్ వచ్చారు, నా జూనియర్స్ వచ్చారు. శ్రీశైలంలో నాతో కలిసి 27 ఏళ్ళు పనిచేసిన సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రిటైర్మెంట్ అనేది ఇంత హ్యాపీగా ఇంతమంది నా కోసం అభిమానంతో వచ్చింది చాలా సంతోషంగా ఉంది. నాకు నేను సర్వీస్లో జాయిన్ నుంచి ఇప్పటిదాకా కూడా నాకు నా సిబ్బంది సహకారం ఉంది. అంటే నేను చేయలేనేమో అనుకున్న తరుణంలో నాకు ప్రతిసారి నా సిబ్బందిలో చేయగలవు మేడం, చేయగలవు అని వాళ్ళ సహకారం తెచ్చారు. అంటే నేను సోషల్ యాక్టివిటీస్ ఏదైనా సరే నాకు 2000లో సర్వీస్ చేసే మోటివ్, నాకు సర్వీస్ చేయాలనేది ఒక ఆలోచన ఉండేది. అది వేరే స్వచ్ఛంద సంస్థలు అంటే ఏమీ నాకు అనిపించలేదు. అప్పుడే నిప్కా సొసైటీలో నేను చేయడం జరిగింది. నిప్కా సొసైటీలో చేరినప్పటి నుంచి కూడా నేను అక్కడ చెంచులకి, చిన్నారుట్ల, చింతల ఇలాంటి వాటిల్లో నేను ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేషన్ అప్పుడు ఎక్కువగా చేయాలా అని ఉండేది. ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేషన్లో కూడా నేను చెంచుగూడాలకు వెళ్ళేదాన్ని. మా స్టాఫ్ రెడ్ క్రాస్ అందరూ 98 అప్పుడు నేను రెడ్ క్రాస్లో చేరకముందు కూడా 98, 97లో 200% అచీవ్ చేశాను ఫ్యామిలీ ప్లానింగ్ మోటివేషన్. అదేవిధంగానే నేను క్యాంపులలో కూడా ఎక్కువ కంటిన్యూ చేసేదాన్ని. 2009లో 2006లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కమిటీ మెంబర్గా కూడా యూఎస్ చేయడం జరిగింది. తర్వాత 2009లో కంటిన్యూ వచ్చాయి. 2014లో నాకు సూపర్ నెట్ ప్రమోషన్ వచ్చింది. 2023లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చింది. నేను శ్రీశైలం వదిలినా కూడా పుష్కరాలు కానీ ఏదైనా సరే రెడ్ క్రాస్ యాక్టివిటీస్ ప్రతి శివరాత్రి, ప్రతి ఉగాది, పుష్కరాలు నేను మెడికల్ క్యాంప్లోకి వెళ్ళేదాన్ని. ఎక్కడైనా ఏదైనా నా దృష్టికి వస్తే అంటే నేను ఇక్కడ చేస్తాను అని ఎప్పుడు చెప్పను. ఏది కూడా నాకు ఆ సిచ్యువేషన్ బట్టి. మా మదర్ హౌస్ వైఫ్, ఆమె మా ఫాదర్ చనిపోయినాక నాకు 1983లో జాబ్ వచ్చింది. శ్రీశైలంలో చేరాను. నిజానికి భీమణిచో గారు మాట్లాడిన తర్వాత అరుణమ్మ గారే మాట్లాడాలి, ఆమెకు సన్మానం జరగాలి. అయితే ఆమె వెల్విషర్స్ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత కార్యక్రమం అరుణమ్మ గారే మాట్లాడతారు. అందరూ చాలా వరకు అన్నీ చెప్పేశారు. చెప్పడానికి ఏమీ లేదు. కానీ దాంట్లో కొన్ని అంటే చాలా తక్కువ అయినవి మీకు తెలియనివి నేను చెప్తానండి. విత్ యువర్ పర్మిషన్ సార్.